Hi, I am Dr. Yugandhar, Surgical Oncologist, Senior Consultant, Care Hospitals, Hyderabad. ఓవేరియన్ సిస్ట్ అంటే క్యాన్సర్స్ అయినా దీని గురించి తెలుసుకుందాం ఇవాళ. ఓవేరియన్ సిస్ట్ అనేవి కామన్గా ఏ ఏజ్లో అయినా ఆడవాళ్ళలో డయాగ్నోజ్ అవ్వచ్చు. చాలామంది స్కాన్లలో ఓవేరియన్ సిస్ట్ ఉందని చెప్పగానే ప్యానిక్ అయిపోయి భయపడుతూ ఉంటారు, ఇవి క్యాన్సర్స్ ఏమో అని చెప్పని. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓవరీలో జస్ట్ ఒక సిస్ట్ అనేది డెవలప్ అవ్వడం ఆల్మోస్ట్ ఒక 10-15% ఉమెన్లో జరగచ్చు. ఇది ఏ ఏజెస్లో అయినా రావచ్చు, లైక్ 20 ఇయర్స్ నుంచి 70-80 ఇయర్స్ వరకు. ఇది క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో మనం ఎప్పుడు ఓవేరియన్ సిస్ట్లో క్యాన్సర్ అన్నట్లు సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఓవేరియన్ సిస్ట్ వల్ల మనకేమైనా సిమ్టమ్స్ ఆర్ ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి, లైక్ ముఖ్యంగా పెయిన్ అనేది ఏమన్నా వస్తున్నా, లేదు ఆ సిస్ట్ వల్ల బాగా తక్కువ టైంలో సిస్ట్ పెద్దగా ఎక్కువగా పెరుగుతున్నా, ఆకలి తగ్గిపోతున్నా, లేదు అంటే ఇంకా వేరే ఏదైనా లక్షణాలు ఉన్నాయి, మనిషికి అలసట పెరుగుతున్నా కానీ వీక్నెస్ ఎక్కువ అవుతున్నా, అట్లాంటి వాళ్ళల్లోనే ఆ ఓవేరియన్ సిస్ట్ క్యాన్సర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో ఓవేరియన్ సిస్ట్ క్యాన్సర్స్ అని ఎలా కనుక్కుంటామంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. ఆ సిస్ట్లో జస్ట్ క్లియర్ వాటర్ లాంటి ఫ్లూయిడ్ ఏమైనా ఉందా, లోపల సిస్ట్లో ఏమైనా గడ్డలు లాంటివి ఉన్నాయనేది కూడా మనం చూస్తాము. అట్లాంటి కొన్ని ఫీచర్స్ ఇస్తారనమాట రేడియాలజిస్టులు. ఆ సిస్ట్ ఏమైనా క్యాన్సర్ అయ్యేటట్లు ఉందా లేదా అని కొన్ని లక్షణాలు ఇస్తారు. అవి కాకుండా డాక్టర్ గారు మనం మామూలుగా వేరే ఏం టెస్టులు చేస్తాము, ఒక డాక్టర్ గారు దాన్ని క్యాన్సరా కాదా అని నిర్ధారించడానికి పెద్ద స్కాన్స్ లాంటివి ఎంఆర్ఐ స్కాన్స్ చేస్తాము. వాటితో పాటే క్యాన్సర్ ట్యూమర్ మార్కర్స్ అనేది చేస్తామన్నమాట. సో ఒక ఓవేరియన్ సిస్ట్ స్కాన్లో ఒకవేళ క్యాన్సర్ లక్షణాల ఫీచర్స్ అనేవి కనిపిస్తూ ఉండి, ట్యూమర్ మార్కర్స్ లైక్ జర్మ్ సెల్ ట్యూమర్ మార్కర్స్ అని ఏఎఫ్పి బీటా హెచ్సిది, అలానే CA-125 అనే ట్యూమర్ మార్కర్స్ పెరిగి ఉండి, ప్లస్ ఆ క్యాన్సర్ లక్షణాలు ఒకవేళ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి, లైక్ పర్సిస్టెంట్గా పెయిన్ ఉంటూ, మనిషికి ఆకలి తగ్గిపోతూ, బరువు తగ్గిపోతూ, వీక్నెస్ అనేది పెరుగుతూ, క్రమక్రమేణా ఆ సిస్ట్ అనేది పెరుగుతూ, పొట్ట బాగా ఉబ్బుతూ ఉంటే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకే అవి క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కావున అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 90% ఆఫ్ ద ఓవేరియన్ సిస్ట్ క్యాన్సర్స్ కాదనమాట. వాటిలో నాన్ క్యాన్సరస్ సిస్ట్ అనేవే కామన్ 90%లో. సో అవి ఏంటంటే ఫంక్షనల్ సిస్ట్, లైక్ పీరియడ్స్లో వచ్చే సిస్టులు, కొన్ని బినైన్ సిస్ట్ అని ఉంటాయి, జస్ట్ అక్కడికక్కడ పెరగడం మాత్రమే జరుగుతాయి. సో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఆడవాళ్ళకి స్కాన్లో ఓవరీ సిస్ట్ ఉందని ఇచ్చాను వెంటనే భయపడాల్సి ప్యానిక్ అయిపోవాల్సిన అవసరం లేదు. సో అన్ని ఓవేరియన్ సిస్టులు క్యాన్సర్స్ కాదు, ఓన్లీ ఒక 10% ఓవేరియన్ సిస్ట్ మాత్రమే క్యాన్సర్స్ అయ్యే లక్షణాలు ఉంటాయి. థ్యాంక్ యూ.